హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ సురేష్ దగ్గుబాటి. ఈరోజు నేను మీకు ఒక ట్యాక్స్ యాక్ట్ రిలేటెడ్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు అమెరికాలో ఉండి ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళైతే కనుక ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ యాక్ట్ పేరు ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్. ఇది 2017లో పాస్ అయ్యి 2018లోంచి అప్లికబుల్ వచ్చిందండి. అంటే ఈ యాక్ట్లో ట్యాక్స్ రిలేటెడ్ మెనీ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చారు, ఎప్పుడూ లేని విధంగా. బేసికలీ 2018 నుంచి మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు, అంతకుముందు జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే కనుక ఈ చేంజెస్ మీరు చూసే ఉంటారు. అవేంటంటే మన స్టాండర్డ్ డిడక్షన్స్ని ఇంక్రీజ్ చేశారు అండ్ మన ట్యాక్స్ బ్రాకెట్స్ని, ఇన్కమ్ రేంజ్ని బెటర్గా చేశారన్నమాట. ఎలాగంటే ఇన్కమ్ రేంజ్ని పెంచి ట్యాక్స్ మనం కట్టవలసిన పర్సంటేజ్ని తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందు 15% ట్యాక్స్ పే చేస్తుంటే కనుక దాన్ని 12% చేశారు. ఇంతకుముందు మీరు 25% చేస్తున్నట్లయితే 22%కి తగ్గించారు. 28 నుంచి 24కి చేశారు. అలాగే ఇంకా ఎక్కువ రేంజ్లో లైక్ 39.6% హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ పే చేసే వాళ్ళని 37%కే చేశారు. అండ్ ఇన్కమ్ రేంజెస్ కూడా బెటర్గా అడ్జస్ట్ చేశారు టు బెనిఫిట్ టు ద ట్యాక్స్ పేయర్. ఇంకా చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్స్ని ఇంక్రీజ్ చేశారు. 529 కిడ్స్ సేవింగ్స్, కాలేజ్ సేవింగ్స్ ఎడ్యుకేషన్ అని చెప్తూ ఉంటాం కదా, అది ఓన్లీ కాలేజ్కే కాదు, ఇంకా కిండర్ గార్డెన్ టు 12 వరకు ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్కి వెళ్తూ ఉంటే వాటికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. ఇలాంటి మెనీ చేంజెస్ ట్యాక్స్ పేయర్కి అడ్వాంటేజ్ లాగా తీసుకొని వచ్చారు. కానీ ఒక క్యాచ్ ఏంటంటే వాళ్ళు దీనికి ఒక ఎక్స్పైరీ పెట్టారు. ఆ ఎక్స్పైరీ ఎప్పుడంటే 2025 ఎండ్. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కదా, అది నెక్స్ట్ ఇయర్ ఎండ్కి ఎక్స్పైర్ అయిపోతుంది. కరెంట్ ఇప్పుడు 24 ఎలక్షన్ ఇయర్ రన్ అవుతూ ఉంది, ఎలక్షన్ క్యాంపైన్స్ రన్ అవుతూ ఉన్నాయి కదా, అండ్ డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ ప్లాన్స్ చేస్తూ ఉన్నాయన్నమాట. మేము కొంతమంది ఏంటంటే, ఒక పార్టీ ఏంటంటే మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పొచ్చు, ఇంకొక పార్టీ మేము డిఫరెంట్ చేంజెస్ తీసుకోమని చెప్పొచ్చు. అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఎలక్షన్స్ క్యాంపైన్లో వాళ్ళు చెప్పారు దాన్ని బట్టి. కానీ మనకేంటంటే వీ నెవర్ నో, అంటే అది ఎక్స్పైర్ అవ్వచ్చు, లేకపోతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ డెసిషన్ తీసుకొని దే మే ఎక్స్టెండ్ ఇట్ ఆల్సో, వీ నెవర్ నో. కానీ హిస్టారికల్గా మీకు తీసుకుంటే ఈవెన్ 2017 అంతకుముందు తీసుకున్నట్లయితే ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నాం. అంటే మనము ఈవెన్ సమ్ టైమ్స్ లైక్ వరల్డ్ వార్లు అవి జరిగిన సిచ్యువేషన్లో ఏంటంటే హయ్యెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ ఈవెన్ 90%, 70% అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటితో పోల్చుకుంటే ఈవెన్ 2017 ముందు అంతకుముందుతో పోల్చుకుంటే మనము చాలా తక్కువ ట్యాక్స్ పే చేస్తున్నట్లు లెక్క. కానీ ఇది ఏంటంటే ఎక్స్పైర్ అవ్వచ్చు, ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మనము ఇప్పుడున్న సిచ్యువేషన్ని లోయర్ ట్యాక్స్ బ్రాకెట్, హిస్టారికల్ లోయర్ ట్యాక్స్ బ్రాకెట్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటాం అనేది ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎలా అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అంటే, మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ట్రెడిషనల్ అకౌంట్స్, రాత్ అకౌంట్స్ అని ఉంటాయి కదా. ట్రెడిషనల్ అకౌంట్లో యూజువల్లీ ఏం చేస్తామంటే ట్యాక్స్ డిఫర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను ట్యాక్స్ పే చేయను, తర్వాత ట్యాక్స్ పే చేస్తానని చెప్పేసి ట్యాక్స్ డిఫర్ చేస్తాం. అంటే 401k తీసుకోండి, ట్రెడిషనల్ 401k ఉంటుంది. అందులో మనం ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇప్పుడు ట్యాక్స్ పే చేయం కాబట్టి మనకి ఇయర్ ఎండ్లో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ తర్వాత పే చేయాలన్నమాట. అంటే మనం ఎప్పుడైతే రీడీమ్ చేసుకుంటామో మేబీ ఇన్ ద రిటైర్మెంట్ టైం అప్పుడు పే చేయాలి. ఈవెన్ మనకి ఇప్పుడు ఉండేదానికంటే వచ్చే ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ మీద కూడా మనము ట్యాక్స్ పే చేయాలి. కానీ రాత్ తీసుకున్నాం అనుకోండి, రాత్ 401k తీసుకున్నాం అనుకోండి, రాత్ 401kలో ఏమవుతుంది, మనము ఆల్రెడీ పే చేసేస్తాం అన్నమాట. ఇప్పుడు హిస్టారికల్లీ లో ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి రాత్ తీసుకుంటే ఎలా ఉంటుంది మీ పర్సనల్ సిచ్యువేషన్ ప్రకారం అనేది ఆలోచించుకోండి. అవసరమైతే ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో, సిపిఏతో వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి, ట్యాక్స్ ప్లానర్స్తో వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇట్లా హిస్టారికల్ లో ఉన్నాయి కదా, అడ్వాంటేజ్ తీసుకుంటే బెటర్ నా పర్సనల్ సిచ్యువేషన్ ప్రకారం అని డిస్కస్ చేసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇంతకుముందు మనము వేరే వీడియోలో చెప్పుకున్నట్లు ట్యాక్సెస్ అనేవి మన వెల్త్ బిల్డింగ్కి లేకపోతే డిస్ట్రాయింగ్కి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైనది. దీని గురించి మీరు జస్ట్ థింక్ చేసి
మీరు అడ్వాంటేజ్గా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.